హలో అందరికీ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో తర్వాత ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను 2 days అని. సో అది ఫస్ట్ డే వ్లాగ్ అండ్ ఇది వచ్చి సెకండ్ డే అనమాట. చూసారు కదా మా పిల్ల సైన్యాన్ని. మొత్తం 8 మంది ఉన్నారు. అల్లాడిచ్చారు 2 రోజులు కూడా మమ్మల్ని అందరినీ. ఎంతమంది ఉన్న వాళ్ళని మేము కంట్రోల్ చేయలేకపోయామన్నమాట. సో ఈవినింగ్ టైంలో వెదర్ అంతా చల్లగా అయిపోయింది అండ్ వర్షం కూడా చినుకులు పడింది. అప్పుడు కొంచెము ఎక్కువ పడలేదు, కానీ వెదర్ మాత్రం కూల్ అయిపోయిందనమాట. ఆ రోజు ఈవినింగ్ చాలా బాగుంది. సో వీళ్ళందరూ కలిసి ఆడుతూ ఉంటే నేను ఒక వీడియో షూట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఇది సెకండ్ డే, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న సెకండ్ డే అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఆ రోజు ఈవినింగ్ వరకు అసలు మేము ఏమి ప్లాన్ చేసుకోలేదు, వంట చేయాలి ఏం చేయాలి అని చెప్పి. సో 6:30, 7కి ఏమో మా వంట అనేది ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ అయింది. అది కూడా బిర్యానీ చేయాలి అని. ఎందుకంటే ముందు రోజు వదిన వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేశారు. ఆ రోజు నేను మా హస్బెండ్ ఇద్దరం మిస్ అయ్యామన్నమాట బిర్యానీ. సో అందుకోసమని ఈరోజు మళ్ళీ చేసుకుందాం, అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి అని అప్పటికప్పుడు మేము ప్రిపేర్ అయ్యి బిర్యానీ తెప్పించాము. సో 7కి స్టార్ట్ చేసాము. అయ్యేసరికి 10 అయిపోయింది, లేట్ అయిపోయింది. ఎందుకంటే బిర్యానీ ఆబ్వియస్లీ లేట్ అవుతుంది కదా, అన్నీ మ్యారినేట్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి. సో ఆ రోజు లేట్ అయింది. సో వెదర్ మాత్రం చాలా చల్లగా అయిపోయిందనమాట బయట అయితే. సో ఇంకా మేము బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా మ్యారినేట్ చేసుకుంటున్నాం. ఎవరైనా బిర్యానీ నేను తింటా అని పోటీ పడతారు, కానీ ఆ రోజు మాత్రం మేము వదిన మరదలు ఇద్దరం కలిసి చేసామన్నమాట. సో మేమిద్దరమేమో మా వదినతో ఇంట్లో పెరుగు వేయాలి అని, మా వదినేమో వద్దు పెరుగు వేయకండి, టేస్ట్ బాగోకపోతే నన్ను అడగండి అని చెప్పి మా వదిన ఇద్దరం కూడా పోటీ పడుతూ ఉన్నాం అనమాట. వెన్నెల ఏమో నేను చేస్తాను, మా వదిన కూడా నేను చేస్తాను అని. సో అంటే ఎవరి రెసిపీ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎవరి చేతి వంట వాళ్ళకి అండ్ ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది. సో అందుకనేసి నేను వెన్నీ ఏమో పెరుగు వేయమని చెప్పి, వదినేమో లేదు పెరుగు స్కిప్ చేస్తాను కానీ చాలా బాగా వస్తుంది టేస్ట్ అని చెప్పేసి అని అన్నది. కానీ అన్నట్టే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది బిర్యానీ. అప్పటికప్పుడు అనుకోకుండా చేసినా కూడా చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మొత్తం అన్నీ వేసేసి ఆ లాస్ట్లో నూనె వేసింది, కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసింది అనమాట. సో నాకు బేసిక్గా నాకు బిర్యానీ రాదు, అంటే నేను ఎప్పుడు చేయలేదు, ఒక్కసారి ఏమో ట్రై చేశాను. సో అది కూడా నార్మల్గా వచ్చింది. అందుకని నేను ఎప్పుడు బిర్యానీ ట్రై చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఎప్పుడు నాకు రాలేదు. నేను ఎప్పుడు ఇంట్లో చేయలేదు, ఒక్కసారి ఏమో చేశాను. ఏంటంటే నాకు వచ్చేసి ఏంటంటే నాన్ వెజెస్లో అంటే బిర్యానీ ఒకటే నేను చేయలేను, మిగిలినవన్నీ కూడా నేను బాగా చేస్తాను. అండ్ దట్ సీ ఫుడ్స్ ఎక్కువ వండుతాను, ఎందుకంటే మాది ఆంధ్ర సైడ్ కాబట్టి నేను ఎక్కువ చేపలు కానీ రొయ్యలు కానీ ఇవి ఎక్కువగా నేను ఇంట్లో ప్రిఫర్ చేస్తే ఎక్కువగా వండుతాను. అవి కూడా నాకు బాగా వస్తాయి. బిర్యానీ అంటే కొంచెం లెంతీ ప్రాసెస్, నేను చేయలేదు, ఎప్పుడు చేయను కూడా ఇంట్లో ఎప్పుడు. సో వీళ్ళ దగ్గర చూసి నేను నేర్చుకుందాం అసలు వీళ్ళు ఎలా చేస్తారు అని చెప్పేసి అని నేను చూస్తూ ఉంటే వాళ్ళిద్దరేమో నేను పెరిగేయద్దు అని ఒకరు, పెరిగేయమని ఒకరు అని చెప్పేసి అంటా ఉన్నా. నేను అంటున్నాను అనమాట, మీరిద్దరు అసలు నాకు వచ్చి ఉంటే అసలు మీ ఇద్దరిని చేయనిచ్చేదాన్ని కాదు అని చెప్పి నేను అంటా ఉన్నా. అట్లా కామెడీగా జరిగింది మా బిర్యానీ ప్రాసెస్ అయితే మాత్రం. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, సో ఆ స్టైల్ని బట్టి వదిన చేశారు బిర్యానీ. అండ్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ మీ వీడియోలో నేను చూపించాను కదా స్విచ్ బోర్డ్ పెయింటింగ్స్, కిచెన్ దగ్గర పెయింటింగ్. ఇక్కడ ఏంటంటే హాల్, ఇది మొత్తం హాల్. ఈ హాల్ మొత్తం ప్లెయిన్ ఉందన్నమాట, ప్లెయిన్ ఉంది, ఏం స్టిక్కర్స్ ఏమి కూడా మేము అంటించలేదు దానికి. సో అందుకని ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి ఇక్కడ మేము యాక్చువల్గా వదిన ఏం చేశారంటే, మన గృహప్రవేశం అప్పుడు అంటే ఇల్లు కట్టిన తర్వాత వదిన ఫ్రేమ్స్ ఆర్డర్ పెట్టారనమాట. ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఫ్రేమ్స్ లాగా పెడదాము అని చెప్పి. సో అప్పటి నుంచి కూడా ఆ ఫ్రేమ్స్ అలానే ఉన్నాయి, వాటికి ఫొటోస్ ఏం చేయలేదు. సో అందుకోసమని వెన్నీతో మేము ఏం చేసామంటే ఫ్యామిలీ ట్రీ అది వేపించి ఆ ఫ్యామిలీ ట్రీ మధ్యలో ఫ్రేమ్స్ వచ్చేలాగా ప్లాన్ చేసాం. సో ఇక్కడ మేము బిర్యానీ చేస్తాం అంటే వదిన చేస్తున్నారు, వదినకి నేను హెల్ప్ చేస్తూ ఉన్నా. వెన్నీ ఏమో వాల్ మీద పెయింటింగ్ వేస్తూ ఉంది. ముందు పెన్సిల్తో డ్రా చేసుకొని ఆ తర్వాత పెయింటింగ్
స్టార్ట్ చేసిందనమాట. సో ఇక్కడ వచ్చేసి వదిన షేర్వా చేస్తున్నారు. షేర్వా కూడా తన స్టైల్లో చేశారు. ఏమేమి వేశారు ఏంటి అని వదిన నాకు ఆ రోజు చెప్పారు, ఇది వేసానని. కానీ నాకు అంత గుర్తులేదు ఏం వేశారో. మీరు అలా వీడియో చూస్తూ ఉండండి. ఒకవేళ మీకు ఏమన్నా రెసిపీ కావాలి అనుకుంటే ఎలా చేశారు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో వదిన అడిగి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా షేర్వా ఎలా చేయాలి అని. సో చాలా బాగుంది షేర్వా కూడా, మంచి టేస్ట్ వచ్చింది. అండ్ దట్ హోమ్ మేడ్ కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. మనం ఎక్స్ట్రా ఎంత మసాలా వేసుకోవాలి, ఎంత కారం వేసుకోవాలి, అండ్ దట్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు వరకు సరిపోయేలాగా ఈజీగా మంచిగా చాలా బాగుంది, మసాలాలు ఎక్కువ లేకుండా. సో ఇక్కడ డ్రా చేయడం అయితే అయిపోయింది. సో ఇక్కడ బ్రాంచెస్ అనేవి పెయింట్ వేస్తుంది అనమాట. సో ఇంకా వెన్నీకి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే తను ఉన్నారనే హెల్ప్ చేస్తారని ఇంకా ధైర్యంతో స్టార్ట్ చేసింది. ఒక్కతే అంత పెద్ద పెయింటింగ్ వేయాలన్నా కూడా చాలా రిస్క్ కాబట్టి. కానీ మా హస్బెండ్కి వెంటనే ఫోన్స్ వస్తూ ఉన్నాయి, కంపెనీ ఫోన్స్, అవి డ్యూటీ ఫోన్స్ అవి వస్తూ ఉన్నాయి కాబట్టి సో ఎక్కువ హెల్ప్ చేయలేకపోయారు, అక్కడక్కడ హెల్ప్ చేసి వెళ్ళిపోయారు. అండ్ దట్ ఇక్కడేమో రైస్ వేస్తున్నాం. ఆ రోజు మేము 2 సార్లు షిఫ్ట్ చేసామన్నమాట, రైస్ గిన్నె సరిపోకపోయేసరికి. సో అక్కడ కొంచెం లేట్ అయింది, అయినా కూడా పర్లేదు. 9:30 10 వరకు అయిపోయింది మొత్తం కంప్లీట్గా. కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో ఇక్కడ మనం ట్రై చేయాలనుకున్న వాళ్ళు కొంచెంలో ట్రై చేయాలి, ఎక్కువ ట్రై చేయకూడదు. కొంచెం కేజీ కానీ అట్లా ½ కేజీన్నర కానీ అలా కొంచెం క్వాంటిటీ తీసుకొని ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్న వాళ్ళు కొంచెం క్వాంటిటీ తీసుకొని ట్రై చేయండి. సో ఇక్కడ మొత్తం ముందు చికెన్ వేసేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి బాగా ఉడికిస్తున్నారనమాట. అందులో వదిన ఎక్స్ట్రా పేస్ట్ అనేది యాడ్ చేశారు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సమ్ పేస్ట్ అది చేసి వేశారు. అది ఫ్లేవర్ బాగా తెలిసింది, అది కూడా చాలా బాగా వచ్చింది దానికి టేస్ట్ అనేది. సో ఇక్కడ కంప్లీట్గా పెయింట్ అయితే వేసేసింది. సో అక్కడ మధ్యలో మీకు ఖాళీ కనిపిస్తుంది కదా, అక్కడ ఫ్రేమ్స్ వస్తాయి అన్నమాట. ఫ్రేమ్స్ అన్ని ఫొటోస్లో సెట్ చేసి పెట్టాలి. ఇక్కడ నేను మా క్యారెల్ని బెదిరిస్తున్నాను, ఏంటంటే ఫోన్ కావాలని అడుగుతుంది. అయితే నేను బెదిరిస్తున్నాను అనమాట. ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి మా క్యారెల్ ఎలా చేస్తుందో. ఇక్కడ ఏంటంటే అంతమందిలో ఒక్కతే అమ్మాయి అయిపోయేసరికి మా క్యారెల్ చేసే అల్లరి అంత ఇంత కాదు. అండ్ బాగా గారం ఎక్కువైపోయింది అంతమందిలో అన్నయ్యలు బావుల మధ్యలో ఉండేసరికి. సో ఇక్కడ వచ్చేసి రైస్ చూపిస్తున్నా మీకు, రైస్ ఎంతవరకు ఉడికింది ఏంటి అని చెప్పేసి. సో ఇంక మేము లాస్ట్ వంట చేసే మధ్యలోనే ఇంకా మా తోటికోడలు కూడా వచ్చింది, మా సునందక్క కూడా వచ్చింది అనమాట. ఇంకా తను కూడా వదినకి హెల్ప్ చేస్తూ ఉంది, నేను వీడియో తీసుకుంటున్నా. అట్లా ఏంటంటే వదిన మరదలు అందరం కలిసి మొత్తానికి ఒక బిర్యానీ అయితే చేసాం. ఫస్ట్ టైం ఇట్లా మేము, అంటే నేను అందరం కలిసి ఇట్లా బిర్యానీ అట్లా ఇంట్లో ఇలా చేసుకొని ఇలా అంటే టైం స్పెండ్ చేయడం అనేది ఇలా ఫస్ట్ టైం జరిగింది హాలిడేస్లో కాబట్టి. అండ్ పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి. సో ఇంకొకసారి ఏంటంటే కొంచెం మాకు ధైర్యం వస్తుంది, మనం చేయగలుగుతాము, ఎక్కడైనా మనం చేసుకోవాలి, ఇంతమందికి మనం చేయగలుగుతాము అనేది మనకి ధైర్యం అనిపిస్తుంది. అంటే ఇంత ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే భయపడతాం కాబట్టి ఇంట్లో కొంచెం ఇలా చేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఎప్పుడైనా ఇంక అందరం కలిసినప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు. సో మీరు ఎలా చేసుకుంటారు అండ్ మీరు అందరు కలిసినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్ నాకు లాస్ట్ వీడియో కూడా చాలామంది కామెంట్స్ చెప్పారు, చాలా బాగుంది వీడియో అని చెప్పేసి. నేను అందులో ఒక 2 టాపిక్స్ గురించి నేను మాట్లాడా. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను, చూడండి. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, వీడియోస్ కామెంట్స్ పెడుతున్నారు. పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ. మేము అక్కడ ఉన్న 2 days కూడా చాలా బాగా అనిపించింది. పిల్లలందరం కలిసి ఒక్కరోజు పైన పడుకున్నాం పిల్లలతో. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. చాలా బాగా, అంటే ఇట్లా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడే కదా పిల్లలందరూ కలిసినప్పుడు ఇవన్నీ కూడా ఒక మెమరీ లాగా ఉండిపోతాయి. సో మీరు కూడా వాళ్ళు కూడా అమ్మమ్మ ఇంటికాడ ఇలా ఉన్నాం అండ్ నానమ్మ ఇంటికాడ ఇలా ఉన్నాం అని చెప్పి, మా చిన్నప్పుడు మేము 90sలో మేము ఎలా ఉన్నాం అలా ఉన్నాం అని చెప్పి నా పిల్లలతో నేను ఎలా షేర్ చేస్తున్నానో అలాగే వాళ్ళ పిల్లలకు కూడా ఇలా షేర్ చేస్తూ ఉంటారనమాట. మేము మా నాని ఇంట్లో ఇలా ఉన్నాం, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ఉన్నాం అని చెప్పి. సో పిల్లలకి అలాంటి మెమరీస్ మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కాదు, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కానీ తర్వాత ఎవరి దగ్గరైనా కూడా మానవ సంబంధాలు అనేవి ఉంటాయి కదా కొన్ని, అలాంటివి అనేవి ఎఫెక్టివ్గా
పిల్లలకి పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళ మధ్య అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటే వాళ్ళ మధ్య రిలేషన్ బాండింగ్ అనేది పెరుగుతుందన్నమాట. ఓహో వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు, మనోళ్ళు అని చెప్పేసి అని అలాంటి ఫీలింగ్ అనేది పిల్లలకి మనం ఇప్పటి నుంచే పిల్లలకి కల్పించాలి. సో అందుకని ఎప్పుడైనా కుదిరినప్పుడు కలుస్తూ ఉండండి. ఇలా చిన్న చిన్నగా గ్యాదర్ అయినప్పుడు లేదా బయటికి ఎటైనా పిక్నిక్స్ కానీ ప్లాన్ చేసుకొని అట్లా వెళ్తూ ఉంటే బాగుంటుంది. పిల్లల మధ్య బాండింగ్ అనేది గట్టిపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ హాలిడేస్లో కూడా అందరం కలిసి ఉంటే బాగుండేది, కలిస్తే బాగుండు అని చెప్పని ఎఫెక్షన్ అనేది వాళ్ళకి వస్తుంది. సో మా క్యాండీ ఇక్కడ చూడండి లెగ్ పీస్ కావాలని వేయించుకొని లెగ్ పీస్ తింటున్నాడు. సో మొత్తానికి బిర్యానీ అయితే అలా అయింది. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంతవరకు నా ఛానల్ చూడకపోతే ఛానల్ చూసి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.